Thank you. What can you say but thank you for surely one of the greatest football matches that has ever been played, encompassing stellar moments from some of the greatest footballers who have ever attempted to play this game. Kylian Mbappe has scored a hat-trick for France, who were out of it. They were done. 10 minutes from time, it was Messi's final. Messi in extra time threatened to win it all over again, but now nobody knows. Argentina 3. Hello guys, welcome to our channel Kickoff Telugu. ఫుట్బాల్ ద బెస్ట్ గేమ్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్. బేసికల్లీ మీరు ఫుట్బాల్ గురించి వినే ఉంటారు ఆర్ చూసే ఉంటారు, బట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చూడరు బికాస్ దెర్ ఇస్ నో తెలుగు సోర్స్ అబౌట్ ఫుట్బాల్ టు షేర్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫుట్బాల్ ఇన్ తెలుగు యాజ్ ఏ ఫుట్బాల్ ఫ్యాన్. సో రెగ్యులర్గా తెలుగు ఫుట్బాల్ కంటెంట్ విల్ బి అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్, సో ప్లీజ్ సపోర్ట్. సో ఈ ఫస్ట్ వీడియోలో మనం ఫుట్బాల్ బేసిక్స్ గురించి నేర్చుకుందాం. ఫుట్బాల్ గ్రౌండ్ ఆర్ ఫుట్బాల్ ఫీల్డ్. బేసికల్గా ఫుట్బాల్ గ్రౌండ్లో మొత్తం 2 sides ఉంటాయి. ఒక సైడ్ ఒక టీం డిఫెండింగ్ చేసుకుంటే ఇంకో సైడ్ ఇంకో టీం డిఫెండింగ్ చేసుకుంటుంది. హాఫ్ టైం తర్వాత ఆపోజిట్ సైడ్ మారుతూ ఉంటారు మన కబడ్డీ లెక్కనే. అలాగే 2 sides 2 పెనాల్టీ బాక్స్లు అనేవి ఉంటాయి. ఆ బాక్స్లో ఏదైనా ఫౌల్ కానీ ఏదైనా జరిగితే రెఫరీ అనేది పెనాల్టీ ఇస్తాడు. నీకు గోల్ కీపర్ మధ్యలో షూట్అవుట్ జరుగుతూ ఉంటుంది. అలాగే 2 sides 2 కార్నర్ ఫ్లాగ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ మీ డిఫెండర్ వెలిగి అవతల పడితే మాత్రం అప్పుడు కార్నర్ తేవాలి, ఎందుకంటే మీరు డిఫెండింగ్ చేస్తారు. సో ఫుట్బాల్లో కూడా 11 players ఉంటారు క్రికెట్ లాగానే. 11 players డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, లైక్ అటాకర్స్, మిడ్ఫీల్డర్స్, డిఫెండర్స్ అండ్ గోల్ కీపర్. వాళ్ళు ప్లేయర్స్ ఒక ఫార్మేషన్లో ఆడతారు. ఒక టీంకి ఒక్కొక్క యూనిక్ ఫార్మేషన్ ఉంటుంది. బేసికల్గా ఎగ్జాంపుల్స్ వచ్చేసి 4-4-3, 4-4-2 అండ్ 3-5-2 ఆర్ ద బేసిక్ ఫార్మేషన్స్. బేసికల్లీ ఫుట్బాల్ మొత్తం 90 minutes ఆడతారు. ఆ 90 minutes 2 halfsగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి 45 minutes, సెకండ్ హాఫ్ వచ్చేసి 45 minutes. ఆ 45 minutes తర్వాత ఇంజురీ టైం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 45 minutes తర్వాత ఒక ఇంజురీ టైం అండ్ సెకండ్ హాఫ్ 90 minutes తర్వాత ఇంజురీ టైం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. క్రికెట్లో ఎంపైర్స్ లెక్కనే ఫుట్బాల్లో రెఫరీ అంటాం మనం. మొత్తం 4 referees ఉంటారు. ఫస్ట్ మెయిన్ రెఫరీ వచ్చేసి ఫుట్బాల్ ఫీల్డ్లో ఉంటాడు. అలాగే తనతో పాటు ఆఫ్ సైడ్ అసిస్ట్ చేయడానికి మొత్తం 2 sidelines రెఫరీస్ ఉంటారు. అలాగే 4th రెఫరీ ఉంటాడు సబ్స్టిట్యూషన్స్ గట్టా చేయడానికి. థర్డ్ ఎంపైర్ ఎలాగో ఫుట్బాల్లో VAR, వీడియో అసిస్టెంట్ రెఫరీ అనే వాళ్ళు ఉంటారు. మెయిన్ రెఫరీకి అసిస్ట్ చేస్తాడు డెసిషన్ మేకింగ్లో. లైక్ మనకు క్రికెట్లో నో బాల్ పడితే ఎలా చెప్తాడు, ఇక్కడ పెనాల్టీ ఏమైనా జరిగినా కానీ, రెడ్ కార్డ్ ఫోల్స్ ఏమైనా జరిగినా మనకు మెయిన్ రెఫరీకి అనేది చెప్తాడు అనమాట. సైడ్ లైన్ రెఫరీస్ మొత్తం 2 ఉంటారు. హాఫ్ వే లైన్కి అటు సైడ్ ఒక లైన్ రెఫరీ ఉంటే ఇటు సైడ్ ఒక లైన్ రెఫరీ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే ఆఫ్ సైడ్స్ కానీ, కార్నర్ కిక్స్ కానీ, గోల్ కిక్స్ కానీ, బాల్ ఏమన్నా లైన్ అవతలకి వెళ్ళినా కానీ వాళ్ళ పని మెయిన్ రెఫరీకి చెప్పడం. అలాగే ఫుట్బాల్లో 2 cards ఉంటాయి, ఎల్లో కార్డ్ అండ్ రెడ్ కార్డ్. ఎల్లో కార్డ్ అనేది వార్నింగ్ లాంటిది, రెడ్ కార్డ్ అనేది సెంట్ ఆఫ్ కార్డ్ అనమాట. ఎల్లో కార్డు అనేది ఫౌల్స్ చేసినప్పుడు కానీ ఏమన్నా ప్రొవోకేట్ చేసినప్పుడు అనేది ఎల్లో కార్డ్ ఇస్తారు. 2 yellow cards వస్తే మాత్రం పక్కా రెడ్ కార్డ్ ఇస్తారు. రెడ్ కార్డ్ వస్తే మాత్రం పక్కా మ్యాచ్ నుంచి బయటకు వెళ్ళాలన్నమాట. మెయిన్ పార్ట్కి వచ్చేసరికి ప్లేయర్ రోల్స్ ఆర్ ప్లేయర్ పొజిషన్స్. మొత్తం ఫుట్బాల్లో 11 players 11 డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. కామన్గా వచ్చేసి మన గోల్ కీపరు. అలాగే టాక్టిక్స్ పరంగా మనం తీసుకునే ఫార్మేషన్ తగ్గట్టు ప్లేయర్ పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. బేసిక్గా మనం ఒక 4-3-3 ఫార్మేషన్ తీసుకుంటే 4 defenders, 3 midfielders, 3 attackers ఉంటారు. మనం ఫార్మేషన్లో 4 డిఫెండర్ని తీసుకున్నాం బేసికల్లీ. సో 4 డిఫెండర్లో రైట్ సైడ్ ఉన్న డిఫెండర్ రైట్ బ్యాక్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్న డిఫెండర్ని లెఫ్ట్ బ్యాక్ అంటాం, సెంటర్లో 2 ఉన్న డిఫెండర్ని సెంటర్ బ్యాక్స్ అంటాం. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ వాళ్ళకు వింగ్ బ్యాక్స్ అండ్ ఫుల్ బ్యాక్స్ అనే రోల్స్ ఉంటాయి. సెంటర్లో ఉన్న వాళ్ళకు బాల్ ప్లేయింగ్ డిఫెండర్ ఆర్ సెంట్రల్ డిఫెండర్స్ అనే రోల్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రూల్. మిడ్ఫీల్డర్ ఒక గేమ్ని కంట్రోల్ చేయగలుగుతాడు. బేసిక్గా ఫుట్బాల్లో చాలా మిడ్ఫీల్డర్స్ ఉంటారు. మనం తీసుకున్న ఫార్మేషన్లో 4-3-3 కాబట్టి 3 midfielders ఉంటారు. ఆ 3 midfielders ఒక్కొక్క మిడ్ఫీల్డర్ ఒక్కొక్క డ్యూటీ చేస్తాడు. బేసిక్గా 3 midfielders ఒక మిడ్ఫీల్డర్ వచ్చేసి డిఫెన్సివ్ డ్యూటీస్ చేస్తాడు, ఒక మిడ్ఫీల్డర్ వచ్చేసి అటాకింగ్ డ్యూటీస్ చేస్తాడు. అలాగే ఇంకో మిడ్ఫీల్డర్ సెంటర్ మిడ్ఫీల్డర్ అంటాం మనం. ఆ మిడ్ఫీల్డర్ ఏం చేస్తాడంటే బోత్ అటాకింగ్ అండ్ డిఫెన్సివ్ డ్యూటీస్ చేస్తాడు టు ప్రొవైడ్ అసిస్ట్ ఆర్ డూయింగ్ డిఫెన్సివ్ డ్యూటీస్. ఆ ఎక్స్ట్రా వర్క్ అనేది ఆ సెంట్రల్ డిఫెండర్ అని చేస్తాడు. అటాకర్స్ బేసిక్గా చాలా మందికి ఇష్టమైన పొజిషన్. సో మనం తీసుకున్న ఫార్మేషన్లో 3 అటాకర్లు ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న అటాకర్ని లెఫ్ట్ వింగర్ అంటాం, రైట్ సైడ్ ఉన్న అటాకర్ని రైట్ వింగర్ అంటాం. అరే సెంటర్లో ఉన్న ప్లేయర్ని స్ట్రైకర్ ఆర్ సెంటర్ ఫార్వర్డర్ అంటాం. సో బేసిక్గా లెఫ్ట్ సైడ్ ఉన్న పొజిషన్ ప్లేయర్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. లెట్స్ ఇన్సైడ్ ఫార్వర్డర్ ఆర్ ఇన్వర్టెడ్ వింగర్. రైట్ సైడ్ ఉన్న ప్లేయర్ కూడా రైట్ ఇన్వర్టెడ్ వింగర్ ఆర్ రైట్ ఇన్సైడ్ ఫార్వర్డర్. అలాగే సెంటర్లో ఉన్న పొజిషన్ ప్లేయర్కి స్ట్రైకర్, ఫాల్స్ నైన్.
ఆఫ్సైడ్ రూల్ బేసిక్గా ఫుట్బాల్లో చాలా ఇంపార్టెంట్ రూల్. ఆఫ్సైడ్ రూల్ అంటే ఏంటిదంటే బేసిక్గా నీ టీం ప్లేయర్ నీకు పాస్ ఇవ్వకముందు నువ్వు ఆఫ్సైడ్ పొజిషన్లో ఉండకూడదు. అంటే ఎలాగంటే ఆపోజిట్ టీంలో డిఫెండర్స్ ఉన్నప్పుడు ఆ డిఫెండర్స్ కన్నా నువ్వు వెనకుండొద్దు. డిఫెండర్స్ లోపల ఉన్నావు అనుకో నువ్వు ఆఫ్ సైడ్ కాదు. డిఫెండర్స్ అవతల ఉండి నువ్వు బాల్ టచ్ చేస్తే మాత్రం అది ఆఫ్ సైడ్ అనమాట. సో చాలా వరకు గోల్స్ ఆఫ్ సైడ్ రూల్ వల్ల క్యాన్సిల్ అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ అవర్ వీడియో. అలాగే మీకు తెలుగు ఫుట్బాల్ కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.